పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం. అంతే తప్ప ఎక్కడెక్కడో పోటీ చేయడం, గాజుబాక, భీమవరం ఇలాంటి దగ్గర పోటీ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు? పులివెందుల్లో పోటీ చేయడానికి పర్మిషన్ ఇవ్వటం లేదా? పాపం ఆయన అనుమతి లేనిది ఈయన ఏం చేయలేడు కదా. ఎందుకంటే ఈయన ఎక్కడ పోటీ చేయాలనేది కూడా డిసైడ్ చేసేది ఆయనే. అందుకే ఈయన క్లియర్గా చెప్తూ ఉంటాడు, మాటి మాటిగా చెప్తూ ఉంటాడు. అది ఈయన చేతిలో లేనట్టుగా. నిజంగా చెప్పండి, ఒక్క నిమిషం ఒక మాట బాగా ఆలోచించి చెప్పండి. ఈయన పోటీ చేస్తానంటే ఎవరైనా వద్దంటారా? ఇప్పటికైనా మించిపోయింది ఏముంది? అప్పుడు ఏదో అన్నాడు, అంటే పోటీ చేసేటప్పుడు పులివెందుల్లో పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఓడిపోయినా నాకు గొప్పగా ఫీల్ అవుతాను అంటున్నాడు. మరి ఆ పని ఏదో ఇప్పటికైనా చేయొచ్చు కదా. ఇప్పటికెందుకు మరి ఆలస్యం ఎందుకు అయింది? ఇప్పుడు ఇంత ఆలోచించుకున్నాక ఇప్పుడు ఏం చెప్తున్నాడు? పిఠాపురంలో పోటీ చేస్తా, అది కూడా కన్ఫర్మా అంటే మళ్ళీ ప్రశ్నార్థకమే. కన్ఫర్మ్గా చెప్పట్లా. ఉదయ్ని ఒప్పించేసి ఉదయ్తో చెప్పి ఆయన్ని తప్పించేసి అక్కడి నుంచి పోటీ చేస్తాను. ఎందుకు పవన్ కళ్యాణ్? నీకంటూ ఒక స్టెబిలిటీ ఉందా? భయం 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 భయం. వైఎస్ఆర్సీపీకి భయం అని చెప్పి నువ్వే భయపడుతున్నావు కదా. నీ సీటేదో నీవు ప్రకటించుకోవడానికి ఎన్ని తంటాలు పడుతున్నావు. అంటే పిఠాపురం అని నువ్వు చెప్పగానే జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభాన్ని పిఠాపురం నుంచి అనేసి అనౌన్స్ చేసిస్తే తర్వాత వెంటనే అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోవడానికి ఏమంటే మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఎమ్మెల్యేగా కాదు ఎంపీగా అంటున్నారు, అది ఇది అని చెప్పేసి. ఇవన్నీ దాగుడు మూత, దండాకోర్, పిల్లి వచ్చి ఎలకాభద్రం, ఎక్కడ దొంగల అక్కాడే గప్ చెప్. ఇలా ఉంటది నీ తలకి వ్యవహారం. కనీసం ఎస్ ధైర్యంగా నేను పలానా చోట పోటీ చేస్తాను, నేను నాయకుడిని, నా నాయకత్వం ఎలా ఉంటుంది అంటే దమ్ముంటే నన్ను ఓడించండి అని చెప్పే ధైర్యం ఉందా? లేదు. ఆ ధైర్యమే నీకుంటే ఖచ్చితంగా ఈ పాటికే ఒక స్థానాన్ని ప్రకటించేసి ఆ స్థానానికి తగ్గట్టుగా నువ్వు వెళ్ళిపోయేవాడు కదా. అలా చెయ్యు. అలా చేసేంత దమ్ము ధైర్యం నీకు ఈ జన్మకి రాదు. పిఠాపురం అంటున్నావు, పిఠాపురంలోనంట మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్థానాల గురించి మాట్లాడడం, మధ్యవర్తిగా మాట్లాడడం వలన, మధ్యవర్తిత్వం నెరపడం వలన ఏం నష్టపోయామో నాకు ఇప్పటికీ తెలిసి వచ్చింది. ఏం నష్టపోయావు? ఎందుకు నష్టపోమన్నారు? నిన్నెవడు నష్టపోమన్నాడు? అంటే మధ్యవర్తిగా ఉన్నంత మాత్రానికి నష్టపోవాలా? అది రూలా? నీకు చేతగానితనం వల్ల, నీ చేతగానితనం వల్ల ఏది 0.86% ఉన్న వాళ్ళు 10 సీట్లు సాధించుకుంటే వాళ్ళకి మొహమాటం లేదు. నచ్చితే ఇవ్వండి, లేకపోతే మానేయండి, మీ దారి మీరు చూసుకోండి అన్నాడు. కానీ నువ్వు 5.6% ఓటింగ్ ఉండి పాపం 21 స్థానాలు, అవి కూడా కన్ఫర్మ్ కాదు. అందులో ఈ మొత్తం తెలుగుదేశం ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుగుదేశం నుంచి వచ్చి నీ కండువా వేసుకుని పోటీ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళెవ్వరూ నీ మాట వినే రకం కాదు. రాపాక ఎలాగైతే గెలిచిన వెంటనే వెళ్ళిపోయారో అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నీ 21 మెంబర్స్లో కూడా. ఎవరైతే మళ్ళీ చెప్తుంటావు కదా పార్టీ కోసం బాగా కష్టపడ్డారు, వాళ్ళకి సీట్లు ఇవ్వలేకపోయాను అని, సిగ్గు లేదు ఆ మాట చెప్పుకోవడానికి? నిజానికి ఎంతమంది అయితే కష్టపడ్డారో వాళ్ళందరికీ నువ్వు నమ్మక ద్రోహం చేసావు. వాళ్ళందరినీ వాడుకుని వదిలేస్తున్నావు. ఇదే ఏమంటావు? నామినేటెడ్ పదవులు ఇస్తాము అంటున్నావు, నమ్మిస్తున్నావు, నీ వాళ్ళకి నమ్మకం కలుగజేస్తున్నావు, నమ్మించి మోసం చేయడానికి మరోసారి రెడీ అవుతున్నావు. నిజానికి నామినేటెడ్ పదవులు నువ్వు ఇస్తావు అనుకుందాం. ఎన్ని ఇస్తావు? 175 నియోజకవర్గాల్లో 21 నియోజకవర్గాల్లో నామినేటెడ్ పదవులు ఇవ్వక్కర్లేదు అనుకుందాం, ఎందుకంటే నీ పార్టీ తరఫున వాళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి. మిగతా 154 నియోజకవర్గాల్లో 154 మందికి మీరు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. ఏది మామూలుగా పెద్ద పెద్ద పదవులే లెక్కేసుకుంటే అంతమందికి ఇవ్వడానికి నీకు ఛాన్స్ ఉందా? చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు నీకు గువ్వ మీద తన్ని పనిపించేస్తారు అవతలకి. అరే బాబు, నీకివ్వడానికి ఏంట్రా బాబు, మేము పార్టీని గెలిపించింది, మేము పార్టీని గెలుచుకున్నది ఇన్ని స్థానాల్లో 145 స్థానాల్లో 150 స్థానాల్లో పోటీ చేసి 141 ఎంతో అన్ని స్థానాల్లో పోటీ చేసి మేము దేనికి ఇచ్చేసింది? మాకు నామినేటెడ్ పదవులు వద్దా?
మేమైతే ఆక్రమించుకుంటామని చెప్పి వాళ్ళు తీసుకుంటారు. మరి అప్పుడేమంటావు? లేదు లేదు, మనం నష్టపోయాము, మనకు కష్టమయ్యింది, నేనేదో అనుకున్నాను కానీ అలా జరగట్లేదు, చంద్రబాబు నాయుడు మనకి అన్యాయం చేసేసాడు, మోసం చేసేసాడు, ఇంకొద్ది కాలం నెక్స్ట్ ఎలక్షన్ రానివ్వండి, 2029లో గట్టిగా బుద్ధి చెప్దాం చంద్రబాబు నాయుడు గారికి అని మళ్ళీ అదే మాట అంటావు. ఇవన్నీ డ్రామాలన్నీ దేనికేసంటే ఆ పాచిపోయిన కబుర్లు చెప్పడానికి మాత్రమే పనికొస్తావు నువ్వు, అంతే. నీ పోచుకోలు కబుర్లు, నీ పాచి కబుర్లు, మొత్తం ఏది ఏమైనా సరే నువ్వు తగ్గడం అంటే బ్రోకరిజం, మధ్యవర్తిత్వం అని అనరు, దాన్ని బ్రోకరిజం అనే అంటారు. నువ్వు బ్రోకరిజం చేయడం వలన నీ సీట్లు తగ్గిపోయాయా? నీ చేతగానితనం వల్ల తగ్గిపోయాయి. ప్లస్ ఇప్పుడు కూడాను పిఠాపురంలో నువ్వు గెలిచేస్తావా? దాని గురించి ఏమంటావు? ఎంపీ గురించి వచ్చి పోటీ చేయడం గురించి ఏమంటావు? క్రాస్ ఓటింగ్ జరుగుతుందని నమ్మకం లేదు నీకు. ఎలాంటి వాడైనా సరే ఒక కెపాసిటీ ఉన్న లీడరు ఎంపీగా పోటీ చేస్తే ఫస్ట్ డిపెండ్ అయ్యేది క్రాస్ ఓటింగ్ మీద. క్రాస్ ఓటింగ్ ఖచ్చితంగా జరుగుతాయి. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నాను, నువ్వు గనక ఎంపీగా పోటీ చేస్తే అక్కడ లోకల్లో మాత్రం ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు, వైఎస్ఆర్సీపీ మన లోకల్ ఎమ్మెల్యేగా మాత్రం మన ఓడికి వేసేద్దాం, కానీ పవన్ కళ్యాణ్కి ఒకసారి వేద్దాం, పాపం ఎప్పటి నుంచి ఏడుస్తున్నాడు కదా, ఆయనకు ఒక ఛాన్స్ ఎంపీగా ఇచ్చేద్దాం, ఆయన చేసుకుని గెలిపిద్దాం అనుకుంటారు. అలా క్రాస్ ఓటింగ్ నీకు పడుతుందని అనుకున్నాను, కానీ నీకు ఆ నమ్మకం కూడా లేదు. కేవలం జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ ఓడిపోతా అని అంటావు. కాకపోతే ఈసారి ఏది దత్తాత్రేయుని అవతారం శ్రీపాద శ్రీవల్లభులు మీ గురువు గారని చెప్తున్నావు. ఎందుకు స్వామి అనవసరంగా లాగుతావు? మాలాంటి వాళ్ళని హత్య చేయడానికి తప్ప నిజంగా శ్రీపాద శ్రీవల్లభుల గురించి నీకు తెలుసా? ఆయన ఎన్నో అవతారమో చెప్పగలవా? ఆయన అవతార కార్యంలోని ముఖ్యమైన ఘట్టాలు ఏవే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ఎవడో చెప్పాడు, అక్కడికి వచ్చేసి ఆ ప్రాంతం తాలూకు విశిష్టత ఏంటి అని కనుక్కుంటావు. కనుక్కొని ఆ విశిష్టత ఏదో నీ వల్లే వచ్చినట్టు, నీ గురించే వచ్చినట్టు అల్లేస్తావు కదా. సిగ్గుండక్కర్లేదా? అంటే స్వాతంత్ర సమరయోధుల్ని వదలవు, దేశభక్తి పౌరుల్ని వదలవు, కవుల్ని వదలవు, ఆఖరికి దత్తావతారాలని కూడా వదలట్లేదు. నీకు మరి మోసగించడానికి, జనాల్ని నమ్మించడానికి ఇంతకంటే మించి ఇంకేమి దొరకవా? ఆల్రెడీ నాయకులు నీకు ఇంకెక్కడైతే సపోర్ట్ ఇవ్వట్లేదా, అక్కడైతే సపోర్ట్ ఇస్తారా? ఫస్ట్ టైం నువ్వు పోటీ చేసేటప్పుడే ఫస్ట్ ఇన్వైట్ చేసింది వాళ్ళ. అంటే ఎక్కడ నువ్వు పోటీ చేయాలని అనుకుంటే ఇప్పటి వరకు గుర్తురాలా. వాళ్ళు నిన్ను ఫస్ట్ ఇన్వైట్ చేసిందని చెప్పేసి ఆ విషయం నీకు ఇప్పటి వరకు గుర్తురాలా, ఇప్పుడు గుర్తొచ్చేసింది. ఫస్ట్ టైం వాళ్ళు ఇన్వైట్ చేశారన్న విషయం. భీమవరం వాళ్ళు ఇన్వైట్ చేశారు, లేదంటే పోటీ చేయాల్సి వచ్చింది, తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేశాను, గాజువాకలో తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేశాను, నేను కోరుకోలేదు, నేను గెలిపించేస్తారు అనుకున్నాను కానీ గెలిపించలేదు, నేను అందరి కోసం నిలబడ్డాను, నా కోసం ఎవరు నిలబడలేదంటే అంటే మిగతా నియోజకవర్గాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, 175 నియోజకవర్గాల్లో ఆయన అందరి గురించి తిరుగుతారు. అలాగని చెప్పేసి ఈ 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వచ్చేసి ఆయన గురించి ప్రచారం చెయ్యాలా? చేస్తారా? సిగ్గుండక్కర్లా? ఉండదు. నీకైతే సిగ్గు, సేము, లజ్జ ఏముండవు. కేవలం నిన్ను ఇంకొకరు గెలిపించడం ఏంటి? నిన్ను నువ్వు గెలిపించుకోవాలి. ముందు నీ విశ్వసనీయత పెంచుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా గెలుస్తావు. నీకు విశ్వసనీయత ఉండదుగా. చంద్రబాబు నాయుడు సంకలో దూరినంత కాలం నీకు విశ్వసనీయత ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. బాయ్.